సామాన్లు పట్టరా. ఇగో ఆ పాన్ తీసుకో పొయ్యలకి. ఇప్పుడు మనం చేసేది చెట్టినాడు ఎగ్ బిర్యానీ కదా. చెట్టినాడు అనగానే కొంచెం మసాలా స్పెషల్ ఉంటారా. ఇప్పుడు ముందు ఇందులో మిరియాలు, అలాగే జాజికాయ, అలాగే జాపత్రి, అలాగే చెక్క, ఇప్పుడు యాలకులు, అలాగే లవంగాలు. ఎప్పటికైతే చాలు. ఇప్పుడు ఇవి వేసాను కదా. ఇప్పుడు మనం వేపిన ఈ మసాలా సామాన్లు, ఈ ఉల్లిపాయ, ఈ పచ్చిమిర్చి బాగా పేస్ట్ చేసుకురా. అన్నీ పేస్ట్ చేసుకురా. వెళ్ళి పెట్టు. గిన్నె తీసుకోరా. పొయ్యికి నూనె పోయి. కాగింది. రైట్. ఇప్పుడు ఇదిగో మసాలాలు మళ్ళీ. ఇది అనాస పువ్వు, ఇది మరాఠీ మొగ్గ, ఇది బిర్యానీ ఆకు, ఇది బండ పువ్వు. ఇప్పుడు ఇందులో ఇదిగో ఉల్లిపాయలు, ఉల్లిగడ్డ, ఇదిగో పచ్చిమిర్చి, కలుపు కలుపు. ఇప్పుడు ఇదిగో అల్లం వెల్లుల్లి వేద్దాం. అల్లం ఎల్లిగడ్డ, ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేద్దాం. కలుపు, బాగా కలపాలి. ఎలా కలపాలంటే ఇందులో టమాటా ముక్కలు అన్నీ కూడా పేస్ట్ అయిపోయేలాగా మనం వేపాలి. బాగా పేస్ట్ అయింది కదా. ఇప్పుడు ఇదిగో ఇందాక మనం పేస్ట్ చేసుకొచ్చావు కదా నువ్వు, అది కూడా వేసేద్దాం. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేపాలి నూనెలో. ఇందులో ఏమేమి వేసి పేస్ట్ చేసావురా? దాంట్లోనా యాలకులు, మిరియాలు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి మంచిగా పేస్ట్ చేసి తెచ్చిన. రైట్, బాగానే చెప్పావురా. ఏగిందా చూడు ముందు ఈ సోదికేం కానీ అయింది. రైట్. ఇప్పుడు ఇందులో ఇగో కొత్తిమీర కలుపు, పుదీనా, ఇప్పుడు పెరుగు, కలుపు కలుపు బాగా కలుపు. ఇప్పుడు కళ్ళుపై ఇంకొంచెం వేయి. ఇప్పుడు ఇందులో నీళ్ళు పోయాలరా మనం. ఇప్పుడు సరిగా ముందు ఆ బియ్యం తీసుకెళ్ళాగా. ఈ బియ్యం నేను ఇదిగో ఈ కప్పుతో తీసుకున్నాను. ఇప్పుడు నీళ్లు ఈ కప్పుతో 2 కప్పులు పోయాలి. అంటే 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్లు. అర్థమైందా? 2 కప్పులు నీళ్లు పోయి. ఇప్పుడు దీని మీద ఇది బాగా మరిగిన తర్వాత బియ్యం చూడు, మరుగుతున్నాం చూడు నీళ్ళు మరిగినాయి కాక. ఈ బియ్యం వేసేద్దాం రా. బియ్యం వేసి నీళ్ళు అందులో కొంచెం మూతపెట్టు, పైన వెయిట్ పెట్టు. ఒక 15 నిమిషాలు అలాగా ఆ మంట మీద ఉడికితే దమ్ అయిపోతే బిర్యానీ రెడీ. ఇది పట్టరా గుడ్లు, ఆ సామాన్లు ఇలా పట్టరా. ఆ కళాయి తీసుకో. ఇదా? అది
అవన్నీ కాక ఉమ్. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తున్నావు కాక గుడ్లు నువ్వు ఏం వంట చేస్తున్నావు ఇప్పుడు జరా అప్పుడు నీకు మనం ఏ వంటలు చేస్తామని చెప్పాను. చెట్టినాడు చెట్టినాడు ముట్టై బిర్యానీ. బిర్యానీ. రెండోది చెట్టినాడు ముట్టై కుర్మా. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్ని ఇందులో సగం బిర్యానీలోకి సగం కుర్మాలోకి, తర్వాత మళ్ళీ ఏపుకొక్కలు మొత్తం అన్ని ఇప్పుడు వేపేస్తాను. ఇప్పుడు ఒకటేసారి ఏపి రెండుకి పనికొస్తాయి నాకు. దానికి వస్తాయి. అది అర్థమైందా? నూనె వేరా. ఇప్పుడు ఇందులో ముందు పసుపు వేద్దాం కొంచెం. పసుపు ఏయ్. ఎందుకంటే పసుపు ముందు వేసావు అనుకో గుడ్లు అంటుకో. ఇప్పుడు ఇందులో గుడ్లు వేద్దాం. రైట్, కొంచెం కరివేపాకులో తీసుకో. దా 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 దా. ఏనా దీంట్లో ఏయ్ ఏయ్ ఏయ్. కొంచెం ఉప్పు వేయ్. నువ్వు అలా కాదు సన్నాసి, అందులో వేసాం కదా బిర్యానీలో. రైట్ రైట్, ఇది అయిపోయింది. పొయ్యి కట్టే. ఇప్పుడు ఇందులో కారం, తర్వాత ఇదిగో ధనియాల పొడి, ధనియాల పొడి, ఇది మిరియాల పొడి. రైట్, అయిపోయిందిరా. రే మూర్తి, ఇది తీసి పక్కన పెట్టు ముందు. ఓ సూపరా, అయిపోయింది కదరా. ఇప్పుడు అది తీసుకోదు. ఇప్పుడు ఇందులో 3, 6, 9, 12 ఒక 7 గుడ్లు వేద్దాం ఇందులో. ఎరా అయింది కదా. మూత పెట్టి దాని మీద ఇంకోటి తీసుకో, బిర్యానీ చేద్దాం. రైట్, కొంచెం కొత్తిమీర వేయాలరా. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మిరియాలు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి మంచిగా వేయించాలా. ఇక అందులోనే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి మంచిగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇది కాగానే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, బండ పువ్వు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటా ముక్కలు, ఉల్లిగడ్డల పేస్టు, కొత్తిమీర, పుదీనా, పెరుగు, కల్లుప్పు, నీళ్లు పోసి మంచిగా మరిగించాలా. ఇక అది మరిగిన తర్వాత అలా నానబెట్టిన బియ్యం వేసి ఒక్క 15 నిమిషాలు దమ్ చేసుకోవాలా. ఇక ఇది కాగానే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, పసుపు, ఉడికించిన కోడిగుడ్లు, కరివేపాకు, ఉప్పు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి మంచిగా వేయించుకోవాలా. ఇక అది అయినాక ఆ గుడ్లను బిర్యానీలో పెట్టుకుంటే చెట్టినాడు ముట్టై బిర్యానీ రెడీ.